మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారాపల్లిలో లిటిల్ హార్ట్స్ బేబీ స్టూడియోస్ లో యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలం రాగిబాయి గ్రామానికి చెందిన నారబోయిన ఉదయ్ కిరణ్ గత నెల నుండి లిటిల్ హార్ట్స్ బేబీ స్టూడియోస్ లో పనిచేయడం జరిగింది. ఈ నెల 5వ తారీఖున స్టూడియో ఓనర్ అయిన ఆనంద్ ఉదయ్ కిరణ్ ని ఛాయ్ కోసం బయటికి పంపగా దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ కి గురయ్యాడు. సమీపంలో ఉన్న వజ్ర హాస్పిటల్లో అతన్ని చేర్చడం జరిగింది. అయితే ఇట్టి విషయంలో ఉదయ్ కిరణ్ తల్లిదండ్రులైన నారబోయిన రాధా వెంకటేష్ ఫోటో స్టూడియో ఓనర్ ఆనంద్ ని ఆశ్రయించగా మొదటగా సహాయం చేస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ వెళ్లి అడిగితే నేను ఎటువంటి సహాయం చేయనని, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని అనడం జరిగింది. స్టూడియో దగ్గరికి వెళ్తే తాళం వేసుకుని ఎటువంటి స్పందన ఇవ్వకుండా స్టూడియో ఓనర్ వెళ్లిపోవడం జరిగింది. తమకు తగు న్యాయం జరగాలని కోరుతూ బాధితులు స్టూడియో ముందు బైఠాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారబోయిన వెంకటేష్, రాధా, మల్లేష్, వెంకటేష్, సైదులు, సంతోష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఫోటో స్టూడియో ఆనంద్ ఇక్కడ రావాలి, ఆనంద్ రావాలి, న్యాయం స్టూడియో ఆనంద్ రావాలి. నా పిల్లగాడు సాగు బతుకులు ఇప్పటికి 4 లక్షలు అయినాయి. ఎట్ట చేస్తారో నా పిల్లగాడిని ఎట్ట తోలిను, నా ఇంటికి అట్లా తోలురి. నేను ₹1 అడగా నాకు ₹1 ఇస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. సారు మీ దండం పెడతాము, ఎట్ట న్యాయం చేస్తారో చెయ్యి. ఏమన్నా చదువుకుండా మీ కొడుకు? నా కొడుకు 10 పాస్ అయ్యిండు, వచ్చిండు. ఇంకా నెల రోజులు ఉండి పోతా అని వచ్చిండు. ఇప్పుడు ఎన్నేళ్ళ ఇక్కడ డ్యూటీకి? మొన్ననే 28 తారీఖు వచ్చిండు నా కొడుకు. నల్గొండ జిల్లా మండలం మోత్కూరు. అంతే సార్, నా కొడుకు వద్దంట అమౌంట్ వచ్చిండు, ఈడ ఉన్నాడు పెట్టుకోరు. ఇవన్నీ వాళ్ళు చేస్తామని చూస్తామని అన్నారు. ఏ చూడలే, అసలు వాళ్ళు కూడా రాలే, ₹1 కూడా పెట్టుకోలేదు, రాలేదు సారు. ఒకటే కొడుకా మీకు? 2 కొడుకులు, పెద్ద ఆయన. మీ దయ సారు, ఏం చేస్తారు? నా పిల్లగాడు ఎట్టున్న పిల్లగాడిని అట్ట తోలు చెయ్యరు. ఏఆర్ ఆనంద్ లిటిల్ హార్ట్ ఫోటో స్టూడియో ఆనంద్ మా కొడుకుని ఇక్కడ పని పెట్టుకున్న 5 తారీఖు ఆదివారం 2:30కు ఛాయ్ పంపించి ఇక్కడ నుంచి బండి ఇచ్చి మా కొడుకు ఇక్కడ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినా హాస్పిటల్ తీసుకుపోయినాం. హాస్పిటల్ తీసుకుని అక్కడ వచ్చి నేను ఒక 20,000 ఇస్తాను స్పందించాడు, కానీ ఇంతవరకు రాలేదు. ఏది చూస్తలేడు, ఫోన్ ఎత్తలేడు, పోలీస్ స్టేషన్ మీద స్పందిస్తలేడు. ఇక్కడ నల్గొండ జిల్లా మొత్తం నాయకులు, మంత్రి, ఎమ్మెల్యే ఎవరైనా స్పందించాలి. మాది మోత్కూరు మండలం, గ్రామం రాగిబావి, యాదాద్రి భువనగిరి జిల్లా. మాది మోత్కూరు మండలం, గ్రామం రాగిబావి. మా జిల్లా నాయకులైనా, మా జిల్లా ఎమ్మెల్యేలైనా, మహిళ ఎవరైనా మా కొడుకు ప్రమాదశాలు జరిగింది. ఫోటో సిరాస్ ఎవరు స్పందిస్తలేరు. ఇక్కడ నారపిల్ల జరిగింది. ఇది ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఎవరైనా స్పందించాలని నేను కోరుకుంటున్నాను సార్. మాకు మాత్రం న్యాయం కావాలి. రాయిబాయి గ్రామం, మండలం మోత్కూర్, యాదాద్రి జిల్లా. నారబోయిన వెంకటేష్, రాధా, 2వ కుమారుడు కిరణ్, ఉదయ్ కుమార్ అనే 10th క్లాస్ యువకుడు. 10th క్లాస్ పాస్ అయ్యిండు. పాస్ అయిన తర్వాత ఉట్టిగా ఖాళీగా ఉండడం ఎందుకనగా, సరే ఏదో చిన్న పాటి పని ఏదో వృత్తి చేసుకుని ఉందామని ఆలోచనతో హైదరాబాద్ ఈ నారాపల్లి అనే గ్రామంకు వచ్చిండు. వచ్చి ఫోటో స్టూడియోలో పనిచేస్తుండగా యజమాని కస్టమర్లు వగైరా ఎవరైనా సరే ఆ బాబుని ఒక ఛాయ్ దమ్మని బయట పంపిస్తే దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినాక ఇక్కడ మన వజ్ర హాస్పిటల్కు తీసుకెళ్ళిన తర్వాత ఆడ ₹1,08,000 దాకా అయినాయి. మళ్ళీ తర్వాత వేరే హాస్పిటల్ చూపించడం, అక్కడ 20,000 అయినాయి. ఇంకో వేరే హాస్పిటల్ చూపించడం, ఇంకొక 50,000 అయినాయి. మొత్తం 2 చిల్లర అయిపోయినాయి సార్. వీళ్ళది ఏంటంటే, ఈ నారబోయిన రాధా వెంకటేష్ మా చెల్లెలు, అతడు మా ఉదయ్ కుమార్ మా మేనల్లుడు. కావున ఎందుకంటే ఇదంతా దయచేసి ఈ ప్రెస్ వాళ్ళైనా, పిఎస్ అయినా పట్టించుకొని వాళ్ళ పేదరికాన్ని గమనించి ఆర్థిక సాయం పంపించాలని మా యొక్క మనవి. ఇప్పుడు ఈయన ఎక్కడైతే స్టూడియోలో పనిచేస్తారో వాళ్ళు మీకు టచ్లోకి వచ్చారా? రాలేదు సార్, స్టూడియో వాళ్ళు టచ్లో రాలేదు. బైక్ వాళ్ళు కూడా సరే బైక్ వాళ్ళు వచ్చి ఏదో సరే అన్న ఇదన్నా ఏదో చెప్తుంటే అట్లా కాదు ఇట్లా కాదు బాబు అని చెప్పి మేము అదన్నీ చెప్తుంటే మేము ఏదో సరే ఆగు బాబు అని చెప్పాం సార్.
అయితే స్టూడియో కూడా రావాలని చెప్తే స్టూడియో కూడా పిలిపిస్తే స్టూడియో నుండి నేను డ్యూటీకి వెళ్ళాను, ఇటు వెళ్ళాను, అటు వెళ్ళాను, ఎప్పుడు పిలిచినా కానీ రావట్లేదు. పేరు ఆయన స్టూడియో అని పేరు? ఆయన పేరు ఆనంద్. ఓకే ఓకే. నారపల్లి. ఫోన్లో కూడా ఏం మాట్లాడలేదు? ఫోన్ టచ్ లేదు సార్. పిఎస్ పోతే నేను ఫోన్ టచ్ ఉన్నా అని టచ్ ఉన్నా అని పిఎస్తో చెప్తుండు. ఓకే. మేము ఇక్కడికి వచ్చేసరికి ఏ టచ్ లేదు మాకు. పిఎస్ నుంచి బయటకు వచ్చేసరికి ఎలాంటి టచ్. ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్? ఎప్పుడు జరిగింది? 5వ తారీఖు నాడు సార్. ఆదివారం 5వ తారీఖు నాడు, 5వ తారీఖు మధ్యాహ్నం 2:30 3 గంటల ప్రాంతాన అదే టైం సార్. 5వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది. 5వ తారీఖున 2:30 3 గంటల ప్రాంతాన. హాస్పిటల్ ఏం రాలేదా ఇతను? ఈ స్టూడియో అతను రాలేదా సార్? స్టూడియోతో వచ్చిండండి. స్టూడియోలో వచ్చిండు, మేము వచ్చేదాకా ఉన్నాడు. ఉండి ఆ రోజు కూడా పిఎస్ పోయినాక పిఎస్లో కూడా మీరు పిఎస్ తీసుకుపోయిన తర్వాత పిఎస్లో ఏమన్నారంటే, బాబు సరే ఎక్కడైనా ఏ యాక్సిడెంట్ అయినా ఏదైనా సరే మీ దగ్గర వర్క్ చేసింది కాబట్టి మీరే బాధ్యులు. ఆ యాక్సిడెంట్ చేసిన ఆయన తర్వాత ఆ సంగతి తర్వాత చూసుకుందాం. మీ దగ్గర వర్క్ చేస్తుంది కాబట్టి మీరే ముఖ్య కారకులు అని పిఎస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా సరే సార్ అని అన్నాడు. అప్పుడు స్పందించిండు, ఇప్పుడు స్పందించడం లేదు సార్. సరే మీకు ఏం న్యాయం కావాలి? మాకు న్యాయం అనేది ఏంటంటే సార్, మాకు ఒకటే సార్, మా అబ్బాయికి కొన్ని పైసలు అయినాయి కదా, అవే డబ్బులు మాకు హాస్పిటల్ ఖర్చు తప్ప మేము ఎలాంటి డబ్బు మేము ఆశిస్తలేము సార్. మాది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల్. ఈ నారపల్లికి మోత్కూరు నుంచి నారబోయిన ఉదయ్ అనే అబ్బాయిని ఫోటో స్టూడియోలో పనికి పంపించిన నేపథ్యంలో ఫోటో స్టూడియోకి వెళ్ళి బయటకు పంపించిండు ఆయన. అబ్బాయికి ఏం పేరు? ఫోటో స్టూడియో ఆయన పేరు? ఫోటో స్టూడియో ఆయన పేరు ఏం పేరు అంటే ఆనంద్ ఫోటో స్టూడియో ఆయన. అబ్బాయి బయటకు పంపించిండు. మా వానికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన అబ్బాయిని దొరికించుకున్నాం. ఆయన కొద్దిగా గొప్ప ఇచ్చి ఆయన తీసేసుకుండు. అబ్బాయికి 3 లక్షల పైసలకి అయినాయి, డబ్బులు అయినాయి. ఇట్లా సంగతి. అబ్బాయి పరిస్థితి సీరియస్గా ఉంది. ఈ ఫోటో స్టూడియో అనే కాడికి వస్తే నాకేం సంబంధం లేదని చెప్పని ఇట్లాండు. మేడిపల్లి పిఎస్కి పోయినాం. పిఎస్ కాడికి పోయి ఎస్ఐతో మాట్లాడితే ఏం మాట్లాడినా కానీ ఆయన స్టూడియో కాడికి పోయి మాట్లాడని ఎస్ఐ చెప్పడం జరిగింది. స్టూడియో కాడికి వచ్చినాం. స్టూడియో కాడికి వస్తే స్టూడియో కాడ ఈయన బంద్ చేసుకొని తాళం వేసుకొని పోయిండు. అక్కడ స్టేషన్ నుంచి న్యాయం జరగలేదు, ఇక్కడ స్టూడియో కాంచి న్యాయం జరగలేదు. మేము అందరం దాదాపు 20 మంది ఇక్కడే ఉన్నాం. ప్రెస్ వాళ్ళని పిలిపించి ఇది చేసి చేద్దాం అనేది ఆలోచన. సండే ఆదివారం నాడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినాక తర్వాత అంతలోనే 2 3 రోజులు ట్రీట్మెంట్లో ఉన్నాం, హాస్పిటల్ ఉన్నాం. ఎలక్షన్స్ ఒకటి వచ్చింది, మేము జర ఇబ్బంది పరంగా ఉన్నాం. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాక ఇప్పుడు వచ్చినాక ఈ పరిస్థితి ఉంది. ఈ అబ్బాయి ₹1 ఆనంద్ ఒకసారి కూడా మాట్లాడలేదు? ఆనంద్ మాట్లాడలే, మా ఇంటికి రాలే, మా దగ్గర రాలేదు, అంతవరకే ఉండు ఆయన. ఆనంద్ మీతో కలవలే? మాతో కలవలే, మాకు మాట్లాడలే, ₹10 ఇవ్వలే. అట్లా ఉండి పిల్లగాడు కూడా పాన స్థితిలో ఉండు. ఇబ్బంది తీసుకొచ్చి ఈ స్టూడియో కార్డు వేద్దామని మా అబ్బాయిని పేషెంట్ తీసుకొద్దామని ఇవాళ వచ్చినాం. మేము అందరం కూడా న్యాయం జరగాలి, సరైన సమాచారం అందించి మీకు అందరి పెద్దలకు ధన్యవాదాలు. సరే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము ఏం లేదు, ఇక్కడ మాకు న్యాయపరంగా కొట్లాడి మాకు ఏమన్నా అబ్బాయికి న్యాయం జరిగేటట్టు చేయాలనేది మా ఆలోచన. ఇప్పుడు అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? అబ్బాయి హాస్పిటల్ ఉంటే నిన్ననే రాత్రి డిశ్చార్జ్ చేసినాం, ఇంటికి తీసుకొచ్చినాం. ఇంటికి తీసుకొచ్చినాక కూడా నైట్ 5 సార్లు పిడిచి వచ్చింది. అబ్బాయి మన ప్రాణాపాయ స్థితిలో ఉండు, ఏం మంచిగా లేడు. మరి మాకు ఏమన్నా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ప్రెస్ వాళ్ళ తరపున కానీ పిఎస్ నుంచి కానీ న్యాయం చేయాలి.